హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మెంతి కూర చుక్క కూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది చూద్దాము. మెంతి కూర ఇంకా చుక్క కూర రెండు మిక్స్ చేసి పచ్చడి చేసుకుంటే కనుక సూపర్గా ఉంటుందన్నమాట. ఆ పచ్చడి ఎలా ప్రిపేర్ చేశాను అన్నది మీరు ఈ వీడియోలో చూసేయండి. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అప్పుడు నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా చూడొచ్చు అనమాట. ఇప్పుడైతే ముందు ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి చుక్క కూర ఇంకా మెంతి కూర కొద్దిగా కొత్తిమీర ఈ మూడు శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. మూడు కూడా విడివిడిగా కట్ చేసుకోవాలి. మూడు మనం కలిపి కట్ చేయకూడదు. చుక్కకూర ఒక కట్ట, మెంతికూర ఒక కట్ట తీసుకున్నాను. కొత్తిమీర అయితే ఒక సగం కట్ట వరకు తీసుకున్నాను అనమాట. సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత అందులో ఒక 2-3 స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. నూనె బాగా వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న మెంతికూరను వేసి ఫ్రై చేసుకోవాలి. మెంతికూర మనకి కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకోవాలి. ఎందుకు అంటే కొంచెం చేదు ఉంటుంది కదా మెంతికూర, అందుకని చెప్పేసి మెంతికూరను ముందుగా వేసుకొని మెంతికూరను బాగా వేగే వరకు వేయించేసుకోవాలి. మనము మెంతికూర కొంచెం చేదుగా ఉంటుంది, చుక్కకూర పుల్లగా ఉంటుంది. రెండు మిక్స్ చేసేటప్పటికి ఆ రెండింటి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. మెంతికూర వేగిపోయింది. మనకి మెంతికూర ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టి ఉంచుకున్న చుక్కకూరను కూడా వేసుకోవాలన్నమాట. చూడండి, చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు నేనైతే చుక్కకూరను యాడ్ చేసేసుకుంటున్నాను. చూసారా, మెంతికూర వేగిపోయింది. ఇప్పుడు చుక్కకూర యాడ్ చేసేసుకుందాము. చుక్కకూర అంతా కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. నేను ఒక కట్ట మెంతికూర తీసుకున్నాను, అలాగే ఒక కట్ట చుక్కకూర తీసుకున్నాను. అప్పుడే మనకి పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుందన్నమాట. మనకి చుక్కకూర చాలా త్వరగా వేగిపోతుంది, అందుకే నేను మెంతికూర వేగిన తర్వాత చుక్కకూరను యాడ్ చేసుకుంటున్నాను. చుక్కకూర ఫ్రై అవ్వడానికి మనకి ఎంతో టైం తీసుకోదన్నమాట, చాలా త్వరగానే ఫ్రై అయిపోతుంది. కొత్తిమీరను మనం చివరిగా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ పోకుండా ఉండటం కోసమని. చుక్కకూర కూడా వేగిపోయిన తర్వాత అప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది మనకి బాగా ఉంటుందన్నమాట. ఈ చుక్కకూర పచ్చడి అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మెంతికూర పచ్చడిని మనం విడిగా కూడా చేసుకోవచ్చు. దాంట్లో మనం చింతపండు యాడ్ చేయవలసి ఉంటుంది. ఇదైతే మనం చుక్కకూర యాడ్ చేసాం కాబట్టి ఇందులో చింతపండు అవసరం లేదు. చుక్కకూర పుల్లగానే ఉంటుంది కాబట్టి మనకి ఆ మెంతికూరకి ఈ చుక్కకూరకి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. మనం అది ఒక కట్ట ఇది ఒక కట్ట తీసుకున్నాం కాబట్టి మనకి చుక్కకూర ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాము. కొత్తిమీర అయితే కొంచెం తీసుకున్నాను నేను. మీ ఇష్టం, మీకు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కానీ మనకి చుక్కకూర పులుపుకి తగినట్లుగా తీసుకుంటే మనకి సరిపోతుందన్నమాట. పులుపు సరిపోవాలి కదా మనకి. మళ్ళాను కొత్తిమీర మెంతికూరకి కూడా పులుపు సరిపోయేలాగా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఈ మూడు కలిపి బాగా వేగనివ్వాలి. ఇవి మూడు బాగా వేగిన తర్వాత ఇందులో మనకి స్వీట్కి తగినట్లుగా బెల్లం యాడ్ చేసుకోవాలండి. బెల్లం మీ ఇష్టం అండి, ఇది ఆప్షనల్. మీకు కావాలి అంటే వేసుకోవచ్చు, లేదు అంటే మానేయచ్చు. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుని చల్లార్చుకోవాలండి. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసుకోవాలి. సాల్ట్ వేసే క్లిప్ అయితే మిస్ అయింది. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ చేసేసుకున్నాం కదా. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్పు వరకు నూనె వేసుకోవాలండి. నూనె బాగా కాగనివ్వాలి. నూనె బాగా కాగిన తర్వాత మనకి పచ్చడికి తగినట్లుగా కారం యాడ్ చేసుకోవాలన్నమాట. మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి ఏమీ వేయలేదు కదా. ఇప్పుడైతే ఈ పచ్చడి చేసుకునే కారం ఉంటుంది కదా, ఆవకాయ కారం అంటారు కదా, ఆ కారం వేసుకోవాలండి. అంతేగాని మనం కర్రీస్కి వాడే కారం వాడకూడదు. పచ్చడికి వాడే కారాన్ని మనం యూజ్ చేయాలి దీనికోసమని. ఇప్పుడు ఈ కారాన్ని బాగా ఫ్రై అవనివ్వాలి. కారం బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసి ఉంచి పెట్టుకున్న పచ్చడిని ఈ కారంలో వేసుకుని మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి ఫ్రై అయిపోయిందండి కారం. ఇప్పుడు నేను పచ్చడి వేసుకుంటున్నాను. కారం బాగా వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టి ఉంచుకున్న చుక్కకూర మెంతికూర మిశ్రమాన్ని అందులో వేసేసుకుని స్టవ్ను సిమ్లో పెట్టుకుని పచ్చడిని ఒక 4-5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకుని మనం నిల్వ చేసుకుంటే సరిపోతుందండి. దీంట్లో మీకు కావాలి అంటే పోపు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే పోపు ఏమీ పెట్టలేదండి. చూసారుగా ఫ్రెండ్స్, మెంతికూర చుక్కకూర పచ్చడి ఎలా చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ పచ్చడిని మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.